ఎక్కడో జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం అన్నది మన టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేయబోతుందా? ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఎలా అయితే అందరూ థియేటర్ బదులు ఓటీటీని ఆఫ్ చేసుకున్నారో ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమవబోతుందా? ఒకవేళ ఇప్పుడు ఇదే యుద్ధం కొనసాగితే కంప్లీట్‌గా ఇది టాలీవుడ్‌లో ఉన్నటువంటి చిన్న స్టార్స్‌ని, మీడియం స్టార్‌ని ఆల్మోస్ట్ ఆల్ పెద్ద స్టార్స్ ఉన్నటువంటి సినిమా స్ట్రక్చర్‌ని ఎలా మార్చబోతుంది? ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు కోవిడ్ లాక్‌డౌన్ అనౌన్స్ చేసే టైంకి ఎక్కువ కంటెంట్ లేదు. ఓటీటీలో ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి ప్రేక్షకులు ఏదో ఆప్ చేసుకున్నారు, చూశారు. కోవిడ్ అన్నది ఆర్థిక పరిస్థితుల వల్ల వచ్చింది కాదు. అది తమ ప్రాణాలకు సంబంధించింది కాబట్టి కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది అన్న ఫ్యాక్ట్ కూడా అందరికీ తెలుసు. సో వాళ్ళు మధ్యలో ఉన్న టైంలో ఓటీటీని చూడడానికి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు చూడలేదు. కాకపోతే కోవిడ్ టైంలో కూడా అందరికీ సినిమాలు థియేటర్‌లో చూడాలని ఆశ ఉండుండొచ్చు. కోవిడ్ రాకుండకపోతే ఖచ్చితంగా ఓటీటీలు ఉన్నప్పటికీ థియేటర్‌లోనే సినిమాలు ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ కోవిడ్ రావడంతో ఓటీటీ టేస్ట్ అయితే ప్రేక్షకులకి తెలిసింది. కానీ 2026లో సిచ్యువేషన్ తీసుకుంటే దీన్ని కంప్లీట్ రివర్స్‌లో ఉంది. ఇది కంప్లీట్‌గా ఫినాన్షియల్ సిచ్యువేషన్. అక్కడ జరుగుతున్నటువంటి వారు మనకు కళ్ళకు కనపడకుండా ఎక్కడో దూరంగా జరుగుతున్న దాని ప్రభావాన్ని డైరెక్ట్‌గా అందరం కూడా అనుభవిస్తున్నాం. గ్యాస్ దొరక్కపోవడం కావచ్చు, పెట్రోల్ దగ్గర బారులు తీరి ఉండడం కావచ్చు, ప్రతి దాని యొక్క ధర పెరుగుతూ ఉండడం కావచ్చు. కర్రీ పాయింట్స్‌లో కర్రీస్ చూసుకోండి, ఆఖరికి మీరు వాడే ఆయిల్ కాస్ట్ చూసుకోండి. తెలియకుండానే అంటే మనం పెరిగేది రూ. 10, రూ. 5 ఇలా అయినప్పటికీ క్యుములేటివ్‌గా చూస్తే కాస్ట్ అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ సమయంలో పెట్రోల్ ధర గనక ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయ్యి 200కో వెళ్తే ఎవరైనా సరే బైక్స్ కానీ వీటి మీద కానీ ట్రావెల్ చేస్తారంటే అది ఒక సందేహమే. అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక వార్త కూడా నడుస్తుంది. ఇంధన ధరలు పెరిగితే ఎవరు కూడా బయటకు వెళ్ళే సిచ్యువేషన్ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇన్ని నేపథ్యంలో ఇవన్నీ ఉద్యోగం చేయడం మనిషికి అత్యవసరం, తిండి అత్యవసరం, మరి సినిమా అత్యవసరం అంటే కానే కాదు. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక వినోద సాధనం మాత్రమే. ఇన్ని కష్టాలు తమ జీవితంలో చుట్టుముట్టినప్పుడు, తమ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే ఎంతమంది ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు? ఆల్మోస్ట్ ఆల్ ధనికులు ధనవంతులు అయితే హోమ్ థియేటర్స్ ఉంటాయి, దాంట్లో చూస్తారు. వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి చూస్తారంటే వాళ్ళ పర్సంటేజ్ థియేటర్స్లో చాలా తక్కువ. ఇక పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చిన్న సినిమాకో లేకపోతే చిన్న, మీడియం, భారీ సినిమాలు తీసుకుంటే ఇప్పటికి కూడా కేవలం భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలు మాత్రమే థియేటర్లో అటు ఇటుగా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుంది. లేటెస్ట్గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ రిపోర్ట్ చూస్తే మనకు అది తెలిసిపోతుంది. పెద్ద స్టార్ ఉన్న కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడవని. ఇంకో పక్కన దురంధర్ లాంటి సినిమా రైజ్ అవుతూ ఉంది. సో కంటెంట్ ఉన్న పెద్ద స్టార్ సినిమాలు, నిలబడిన సినిమాలు కొంత అంతో ఇంతో ఏ సంక్షోభం లేనప్పుడు హిట్ టాక్తో నడుస్తుంది. మళ్ళీ ఇటువంటి సంక్షోభం వస్తే సినిమాకు వెళ్ళి ఒక పెట్రోల్ ధరనే 200, 300 పెట్టుకుని మళ్ళీ థియేటర్ కాస్ట్ 1000 to 1500 పెట్టుకుని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా వెళ్ళగలుగుతుంది? అది వారం రోజులు ఖర్చులతో సమానమైనప్పుడు థియేటర్ని ఆల్మోస్ట్ ఆల్ అవాయిడ్ చేసేటువంటి సిచ్యువేషనే వస్తుంది. సో ఇకపోతే మన ఆల్మోస్ట్ ఆల్ టాలీవుడ్ కోవిడ్ నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా పాఠాలు నేర్చుకున్నటువంటి దృక్పథం, నేపథ్యం మనకు ఎక్కడా కనిపించదు. అదే కమర్షియల్ సినిమాస్, అదే ఒక కామెడీ సినిమా హిట్ అయితే అదే ఫార్ములాలో పెద్ద స్టార్స్ కూడా పట్టుకుని అవే సినిమాలు చేయడం, ఏదన్నా ఒక ఇయర్లో హిట్ అయితే అదే ఫార్ములాను పట్టుకుని అందరూ సినిమాలు తీయడం తప్ప కొత్త కంటెంట్తో వద్దామని కాదు, కొత్త కంటెంట్తో వద్దామని ప్రేక్షకుల్ని ఆకట్టుకుందామనేటువంటి కొత్త ఫార్ములాలు ట్రై చేసేటువంటి కాన్సెప్ట్ టాలీవుడ్లో కనిపించడం లేదు. కోవిడ్ బిఫోరు కనిపించలేదు, కోవిడ్ ఆఫ్టర్ కూడా పెద్ద కనిపించలేదు. కొన్ని సినిమాలు మినహాయిస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఈ స్ట్రక్చర్లోనే నడుస్తున్నాయి. మోరోవర్ ఇప్పుడు ఓటీటీలో కూడా కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఓటీటీలకు కూడా సినిమాలు అంత తొందరగా వాళ్ళు తీసుకోవట్లేదు. ఎన్నో కండిషన్స్ ఉంటున్నాయి. సో అటు ఓటీటీలోనూ స్కోప్ తక్కువ ఉంది, ఇటు కాస్టులు పెరిగితే ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళే అవకాశం కూడా తక్కువ ఉంది. ఈ మొత్తం స్ట్రక్చర్లో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మంచి కంటెంట్తో వచ్చే సినిమాలు మాత్రమే నిలబడే అవకాశం ఉంది. అటువంటి సినిమాలు సంవత్సరానికి ఎన్ని వస్తాయి? అటువంటి ఎన్ని సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేటర్ని గుర్తుపెట్టుకుంటారు అందే సమస్య. సంవత్సరం మొత్తానికి 5 సినిమాలు 10 సినిమాలు మంచి వస్తే థియేటర్కి వెళ్ళి ప్రేక్షకుడు చూడాలనుకోడు. సో ఏదేమైనప్పటికీ ఇది టాలీవుడ్కి కష్టకాలమని చెప్పుకోవచ్చు. మరి ఈ కష్టకాలాన్ని టాలీవుడ్ ఎలా అధిగమిస్తుంది? అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్స్ చూసి నేర్చుకుని కొత్త కథతో వెళ్తుందా, మళ్ళీ రిపీటెడ్ ఫార్ములాతోనే వెళ్ళి కంప్లీట్గా కుప్పకూలిపోతుందో వేచి చూడాల్సిందే. మరి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ టాలీవుడ్ మీద ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.